2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. శివరాత్రి, ఈ మహాశివరాత్రిని ఏదైతే ఉంటుందో జాగరణ కార్యక్రమాన్ని ప్రత్యేకించి మీరు హోమాలు, దాంతోపాటు అభిషేకాలు, యాగాలు తలపించి ప్రతి ఒక్క రాశి వారి కనుక మనం చూసుకుంటే వాళ్ళకున్న కర్మదోషాలు కావచ్చు, కర్మబంధన దోషాలు కావచ్చు, పితృకర్మలు కావచ్చు, ఏవైనా సరే వాటి నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ జాగరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటే మంచి జరుగుతుందని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ జాగరణ కార్యక్రమానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మన స్పిరిచువల్లో ఏం చెప్పబడుతుంది అంటారు? తప్పకుండా అండి. జాగరణ అంటే రాత్రి అంతా కూడా మేల్కొని శివనామస్మరణతో ముందుకు వెళ్ళడం అండి. శివనామస్మరణతో స్వామిని స్తుతించడం అన్నమాట. ఇక్కడ జాగరణ అంటే చాలామంది ఫోన్స్ చూస్తూనో లేకపోతే టీవీ పెట్టుకునో సమయాన్ని వృధా చేస్తారని జాగరణ అనేటువంటిది పెట్టలేదు. జాగరణ సమయంలో కేవలం శివనామస్మరణ మాత్రమే చేస్తూ శివ అభిషేకాన్ని చూస్తూ శివ ధ్యానంలో ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి జాగరణ అనేటువంటి పేరు వస్తుందమ్మా. అయితే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి, మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథినే మహాశివరాత్రి అంటామండి. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారము సాయంత్రము 5 గంటల దగ్గర నుంచి చతుర్దశి తిథి గడియలు ప్రారంభం అవుతాయమ్మా. అయితే లింగోద్భవ కాలంలో అభిషేకం అనేటువంటిది చేయమని శాస్త్రం చెప్పిందండి. లింగోద్భవ కాలంలో అమ్మా చూడండి అమ్మా, ఇక్కడ మేషరాశి కానీ, వృషభ రాశి కానీ, మిథున, కర్కాటక ఈ 4 రాశులు చూద్దామండి. ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి అందులో ఉండేటువంటి అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రంలో అశ్విని నక్షత్రం వాళ్ళు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో పొరపాట్లతో ఇబ్బంది పడినా, భరణి నక్షత్రం వాళ్ళకి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇబ్బంది పెట్టిన రిలేషన్షిప్లో, మెరిటల్ లైఫ్లో, కృత్తికా నక్షత్రం వాళ్ళకి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెట్టిన, కోర్టు పరమైనటువంటి సమస్యలతోనైనా ఏదైనా సరే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుందండి. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు ఆ ప్రాబ్లం అదే ఎందుకు ఉంటుందని ఎందుకు చెప్పింది? కర్మ యొక్క ప్రభావం చేతనే వారు ఆ నక్షత్రంలోనే పుట్టారు. ఆ నక్షత్రానికి సంబంధించిన గుణగణాలు కానీ, ఆ కర్మ కానీ, ఆ ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ కర్మ అనేటువంటిది పక్కన పెట్టినా భగవంతుడిని మనం ఆశ్రయించడం, ఆయనకి సరెండర్ అవ్వడం, ఆయన్ని పూజించడం మన యొక్క కర్తవ్యము. సో దానికోసమైనా మనం పూజించాలి. తర్వాత 2వ రాశి వృషభ రాశి అండి. కృత్తికా నక్షత్రము, రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రము. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మనం చూస్తే కెరీర్లో ఒడిదుడుకులు కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి కానీ ఏదైనా చూస్తూ ఉన్నారు. రోహిణీ నక్షత్రంలో ఎందుకు జన్మిస్తారండి? నక్షత్ర దోషం ఉన్నటువంటి రోహిణీ నక్షత్రంలో ఎవరైనా ఎందుకు జన్మిస్తారు? కర్మ ఉండడం వల్లనే జన్మిస్తారమ్మా. తర్వాత మిథున రాశి వాళ్ళకి కంటక శని నడుస్తూ, కంటక శని ఎప్పుడూ కూడా కెరీర్ మీద, జాబు మీద, వ్యాపారం మీద, వృత్తి మీద, చేసే పనిలో సంతృప్తి లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి కంటక శని నుంచి బయటికి రావాలి అంటే, శని యొక్క ప్రభావం నుంచి, శని బాధల నుంచి బయటపడాలి అంటే ఒక అద్భుతమైనటువంటి ఉపాయమే శివ ఆరాధన అండి. శివుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళకి శని బాధలు అనేటువంటివి ఇబ్బంది పెట్టవు. కనీసం ఏ గ్రహ బాధలు కూడా వాళ్ళని కనీసం తాకలేవండి. అంతటి గొప్ప శక్తి శివ ఆరాధనలో ఉంటుందన్నమాట. తర్వాత కర్కాటక రాశి, మానసికమైనటువంటి ఒత్తిడి అండి. ఎస్పెషల్లీ ఫర్ విమెన్, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు కానీ, లేకపోతే జీవితంలో ఎదుగుదల అనేటువంటిది లేకపోవడం కానీ, తల్లితో కానీ, గృహ సంబంధిత కుటుంబ సభ్యుల్లో ఇబ్బందులు కానీ వచ్చినటువంటి, ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఆ యొక్క కర్మ నుంచి బయటకు రావడానికి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్ధరాత్రి, మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటల 9 నిమిషాల దగ్గర నుంచి అండి 12 గంటల 58 నిమిషాల వరకు లింగోద్భవ కాలము అనేటువంటిది నడుస్తుందండి. అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందమ్మా. అంటే రాహు కాలంలో ఒక ఎనర్జీ ఉంటుంది, యమగండ కాలంలో ఒక ఎనర్జీ ఉంటుంది, లేకపోతే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. అలాగనే ప్రతి మాసం వచ్చేటువంటి మాస శివరాత్రికి ఒక ఎనర్జీ ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రికి ఒక ఎనర్జీ ఉంటుంది. అదేవిధంగా ఒక ప్లేస్కి ఎక్కడైతే మనం జపము కానీ, ధ్యానము కానీ, హోమాది క్రతువులు కానీ, పూజలు కానీ, వేద మంత్రోచ్చరణ కానీ జరుగుతున్నటువంటి ఒక ఆ ప్లేస్కి ఒక వాల్యూ ఉంటుంది. తర్వాత అక్కడ మీరు వినేటువంటి, చదివేటువంటి మంత్రానికి, దాంట్లో వచ్చేటువంటి అర్థాలకి కానీ, అది మీ యొక్క కర్మని ప్రాయశ్చిత్తం చేసేటువంటి దానికని ఒక వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కూర్చుని లింగోద్భవ కాలంలో హైలీ కాస్మిక్ టైం,
హైలీ కాస్మిక్ ఎనర్జీ అయినటువంటి ఆ లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం చేస్తూ మీలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలని ఆ యొక్క శివలింగానికి అర్పిస్తూ నాలో ఉండేటువంటి అహంకారాన్ని తీసివేసి నా జన్మ ధన్యమయ్యే విధంగా కర్మను ప్రాయశ్చిత్తం చేసి నాకుండేటువంటి సమస్యల నుంచి విముక్తి కలిగించే విధంగా నీ కృప నా మీద ప్రసరించు స్వామి అని ఎప్పుడైతే మీరు వేడుకుంటారో సాక్షాత్తు శివానుగ్రహం ఖచ్చితంగా మీ మీద కలుగుతుంది. అందులో ఎందరో మంది గత సంవత్సరంలో చేసిన వాళ్ళు కూడా ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అయిన వాళ్ళు కానీ ఆ సమస్య నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారమ్మా. అలాగే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినాన మీరు ఎలా అయినా పర్వాలేదండి, శివుణ్ణి ఇలాగే పూజించాలి అనేటువంటిది లేదు. అక్కడికి వచ్చి మీరు స్వామివారి కోసం సేవ చేయొచ్చు, స్వామివారి కోసం పాటలతో నాట్యంతో ఎలాగైనా స్వామివారిని మీరు అర్చించవచ్చు, పూజించవచ్చు, ఏ విధమైన భక్తితోనైనా మీరు సేవించవచ్చు. అయితే అందులో జరిగేటువంటి క్రతువుల్లో మనం పెట్టేటువంటి క్రతువుల్లో పూజల్లో ఉండి చాలా గొప్ప దశమహావిద్యలు ఉన్నాయమ్మ. శ్రీరుద్ర హోమం ఉంది, సుదర్శనం ఉంది, లక్ష్మీ గణపతి ఉంది. ఒకే ఒక్క బిల్వదళాన్ని మనసా వాచా కర్మణ శివుడికి అర్పిస్తే చాలు మన జన్మ ధన్యం అవుతుంది, మనం చేసిన 3 జన్మల పాపాలు పోతాయనుకుంటే 1,00,000 బిల్వార్చన మనం చేస్తున్నామండి. సో తర్వాత స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు పంచామృతాలతో జరుగుతుందండి. ఒక్కొక్క ద్రవ్యాన్ని స్వామివారి మీద మనం అర్పిస్తున్నామంటే ఒక్కొక్క గుణాన్ని మనలో చెడు గుణాన్ని వదిలేసి ఒక మంచి క్వాలిటీని మనం అడుగుతున్నాము, తీసుకుంటున్నాము అని అర్థం అమ్మ. ఎప్పుడైతే అభిషేకాలు ఈ పూజల్లో పాల్గొన్న తర్వాత మీ జీవితానికి ఒక పరమార్థం ఏంటో మీకు తెలుస్తుంది. నేను ఎదగాలి అంటే ఒదగాలి అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. డెఫినెట్గా అండి. సో ఎవరైనా సరే ఈ రాసుల వారు కనుక మీరు చెప్పినట్టుగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, దాంతోపాటు చాలామంది హెల్త్ ఇష్యూస్తో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కొంతమందికి సంతాన ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, కొంతమందికి వ్యాపారంలో అభివృద్ధి లేక ఒక దగ్గరే ఆగిపోయి ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ లింగోద్భవ సమయం ఏదైతే ఉంటుందో ఆ టైంలో వచ్చే ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మీరు చెప్పినట్టుగా ఆ మంత్రబలాన్ని పట్టుకొని ఆ శివునికి అభిషేకం చేసుకుంటూ మనలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని కనుక వదిలేసి మనకి ఏదైతే కావాలో దాన్ని అడిగితే అర్చించుకుంటే డెఫినెట్గా నెరవేరుతుందని నమ్మొచ్చు, బలంగా అది తెలుస్తూ ఉంటుంది మనకు కూడా. ఈ కార్యక్రమంలో ఈ రాసుల వారు పాల్గొనాలి అనుకుంటే అసలు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు, ఎలా సంప్రదించాలి? తప్పకుండా అమ్మ. సో అలాంటి వాళ్ళు ఎవ్వరున్నా సరే అండి, ఈ పూజా కార్యక్రమంలో మీరు రాగలిగితే తప్పకుండా వచ్చి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొనండి. రాలేని పక్షంలో కనీసం లైవ్లో వీక్షిస్తూ స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా దర్శనం చేసుకుంటూ మంత్ర జపాన్ని ఆచరిస్తూ అక్కడి నుంచి దర్శనం చేసుకునే సదుపాయం కూడా ఉంది. అలాంటి వివరాలన్నీ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. డెఫినెట్గా అండి. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో మీ రాసుల వారు డెఫినెట్గా మీకంటూ పర్సనల్గా తెలుసు, మీరు అనాలిసిస్ చేసుకుని మీకు అర్థమవుతూ ఉంటుంది. మీ కెరియర్, మీ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ ఎక్కడ ఆగిపోతుంది, ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అన్నది, వాటి నుంచి మీరు బయటపడాలి అనుకుంటే డెఫినెట్గా ఈ స్పిరిచువల్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఈ మహాశివరాత్రి జాగరణ కార్యక్రమంలో కుటుంబం అంతా పాల్గొనవచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఎలా అయినా సరే మీరు వీక్షించవచ్చు, పాల్గొనవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.